బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ లో ప్రస్తుతం గ్యాంగ్ వార్ తీవ్రంగా కొనసాగుతోంది. మాస్ మాదిరి, సంజన సైలెనర్స్ గ్యాంగ్ లీడర్లుగా ఉండగా వాంటెడ్ పేటలో టాస్కులు నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన గోలీ సోడా టాస్క్ లో మాధురి టీం గెలిచి సంజన టీం కి పెద్ద దెబ్బ తగిలింది. ఈ రోజు జరిగిన టాస్కుల్లో కూడా మాధురి గెలవడంతో సంజన టీం కి మరింత ఒత్తిడి పెరిగింది. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మాధురి మాటలు హద్దులు దాటాయి. బిగ్ బాస్ హౌస్ ని గ్యాంగ్ స్టార్ల అడ్డాగా మార్చారు మాస్ మాధురి, సంజన సైలెనర్స్ ఇద్దరు. నిన్న తనుజ, సుమన్ శెట్టి కలిసి సంజన టీం క్యాష్ ను స్టోర్ రూమ్ నుంచి కొట్టేశారు. దీంతో సంజన టీం హట్ అయ్యి కూర్చోంది. ఈ ఘటనపై మాధురి సపోర్ట్ చేసింది. తనుజపై మాధురి రియాక్షన్ గట్టిగానే ఉండింది. నేను నమ్మిన వాళ్ళు మోసం చేస్తే నేను తట్టుకోలేను అంటూ కంటిన్యూ మాధురి తన బాధ వ్యక్తం చేసింది. రీతు కూడా తనుజాను ప్రశ్నించింది. నీకు టీం ముఖ్యం కదా అంటూ ఫైర్ అయింది. దివ్యపై సంజన సీరియస్ అయ్యి నువ్వు మా క్యాష్ తీసావా అని అడిగింది. దివ్య తీరును చూపిస్తూ నేను తీయలేదు అన్నా. సంజన రేపటి నుంచి నువ్వు లేకుండా ఆడుతాం అని పూనుకుంది. దివ్య ఈ క్రమంలో ఫైర్ కావాలి కానీ మీరు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు అని స్పందించింది. తనుజ, సుమన్, దివ్య కలిసి కొట్టేసిన క్యాష్ గురించి మాధురి చివరకు డీల్ చేసింది. మొత్తం 6,000 క్యాష్ నుంచి 3,000 మాధురికి ఇచ్చి 3,000 తమకే ఉంచుకున్నారు. గోలీ సోడా టాస్క్ గెలిచిన బోనస్ తో కలిపి మొత్తం 5,000 క్యాష్ ను టీం కి పంచి తన కోటాలో 6,000 క్యాష్ ను దాచుకున్నట్టు చెప్పింది. ఉదయం కాగానే ఈ క్యాష్ కోరికపై మాధురి టీం చర్చించింది. బిగ్ బాస్ ఫైర్ గా వ్యవహరిస్తే డబ్బులు తక్షణం ఇవ్వాలి, లేదంటే దొంగతనం అని నిర్ణయించారు. దొంగతనం అయితే నేం చేయాలి, మన దగ్గర డబ్బులు ఉంటే లాక్కొని పీక్కోండి అని మాధురి చెప్పింది. ఇదిలా ఉండగా సంజన అలిగి ఆటలాడితే ఎలా అని అడిగింది మాధురి. అలగదు అని ఖండించింది. సంజన మన దగ్గర డబ్బులు తక్కువ వచ్చినా వాళ్ళకి బాధగా ఉంటుంది అని తెలిపింది. మాధురి 7వ వారంలో ఉన్న నీకే ఇలాగే ఉంటే మొదటి వారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పింది సంజన. ప్రాణం పెట్టి ఆడండి, కానీ వేరొకరి ప్రాణాలు పీక్కోవద్దు అని ప్రతిపాదించింది. వాష్రూమ్ వద్ద సంజన, ఇమ్ము మధ్య డబ్బులపై చర్చ జరిగింది. నిన్న నెట్టేద్దాం అని అబ్బాయిలు ఒప్పుకున్నా నేను లేనప్పుడు ఇలాంటి దొంగతనం జరిగింది అని సంజన ఫీల్ అయింది. దివ్య అక్కడ ఉండగా ఈ విషయం మాధురికి చెప్పింది. దివ్య మాటలు వినగానే మాధురి కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. ఇలాంటి ఎక్స్ట్రాలు తగ్గించాలి, క్లాస్ అంటే ఏంటి, మనం బిగ్ బాస్ షోలో ఉన్నాం, ఇక్కడ క్లాస్ ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి కూడా ఫస్ట్ వీక్ నుండి ఇలాంటి మాటలు చెప్తూ ఎవరికి నమ్మకంగా లేదు అని చెప్పారు. తర్వాత బిగ్ బాస్ 2 షాపులు ఇచ్చాడు. మాధురికి టీ స్టాల్ తీసుకోగా సంజన పానీపూరి షాప్ ఎంపిక చేసింది. ఈ షాపుల ద్వారా డబ్బు సంపాదించి గ్యాంగ్ మెంబర్స్ ని మార్చుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాడు. సంజన మా డబ్బులు కొట్టారు, ఇది సరైనది కాదు అని అపీల్ అయి బిగ్ బాస్ ఇది మీ గ్యాంగ్ల మధ్య ఇష్యూ, మీరే పరిష్కరించుకోండి అని తప్పించుకుంది. ఇక బిగ్ బాస్ ఒక కొత్త టాస్క్ పెట్టాడు. నాకు ఇస్తున్న 2వ అవకాశం. కళ్ళల్లో దుమ్ము ఉండడం గ్యాంగ్ స్టార్ ప్రొఫైల్ లో ఉండాల్సిన ముఖ్య లక్షణం. ప్రతి గ్యాంగ్ నుంచి 5గురు పాల్గొంటారు. చెప్పును ఎక్కువ ఎత్తులో అతుక్కొని నిలబడేవారు విజేతలు. గ్యాంగ్ లీడర్ కు 2,000 బీబీ క్యాష్ బహుమతి. ఓడిన గ్యాంగ్ గెలిచిన లీడర్ ను భుజాలపై ఎత్తుకొని గర్వంగా జై కొట్టాలి అని తెలిపాడు. ఈ టాస్క్ లో మళ్ళీ మాధురి టీం గెలిచి సంజన టీం మాధురిని కుర్చీలో కూర్చోబెట్టి జేజేలు కొట్టింది. ఈ వాతావరణంలో హౌస్ లో యుద్ధం ఇంకా కొనసాగుతోంది.